సో మనకిప్పుడు ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అయ్యి మంచిగా ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఏ ఫర్టిలిటీ సప్లిమెంట్స్ మనకి ఇంపార్టెంట్ చెప్తాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సాహిత్య వీరవల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ARC హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్. మెయిన్గా కోఎంజైమ్ Q10. ఈ కోఎంజైమ్ Q10 అంటే యుబిక్వినాల్ అంటారు. ఇది మనకి స్పర్మ్ క్వాలిటీ కానీ అలాగే ఎగ్ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అయ్యి ప్రాపర్ ఫంక్షనింగ్ కోసం అండ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇది మనకి డోస్ వచ్చేసి దీని డోస్ 200 to 600 mg per day మినిమం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే విటమిన్ డి అనేది PCOS కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అలాగే స్పర్మ్ క్వాలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. ఈ విటమిన్ డి అనేది మనకి డైలీ 1000 to 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ మనకి తీసుకోవాల్సి వస్తుంది ఫర్టిలిటీ కోసం ట్రై చేసే వాళ్ళకి. ఆర్ మరీ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి 60K ఇంటర్నేషనల్ యూనిట్స్ వీక్లీ వన్స్ 4 weeks కానీ 8 weeks కానీ డెఫిషియన్సీని బట్టి ఇస్తూ ఉంటాం. ఫోలిక్ యాసిడ్ అనేది మిథైల్ ఫోలేట్ అంటారు. మనకి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ అలాగే ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్ అండ్ వెన్నుముకకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. ఇది ప్రెగ్నెన్సీ ట్రై చేసిన 3 months ముందు నుంచి తీసుకోవడం బెటర్. కొంతమందికి మిథైల్ ఫోలేట్ జీన్ అనేది మ్యుటేషన్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళల్లో కూడా నార్మల్ ఫుడ్ తీసుకున్నా కానీ వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటూ ఉంటుంది. సో తెలియకుండా వాళ్ళకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చి బేబీ అబార్షన్స్ కానీ ఎనామలీస్ కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మినిమం 400 micrograms ఒక రోజుకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న 3 months ముందు నుంచి తీసుకోవడం బెటర్ వీళ్ళు. అలాగే జింక్ అనేది స్పర్మ్ క్వాలిటీకి చాలా ఇంపార్టెంట్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది సెల్ మెంబ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. సో ఇది స్పర్మ్ క్వాలిటీని పెంచుతుంది. దీనికి అట్లీస్ట్ మనకి 1000 to 2000 mg per day తీసుకుంటే మంచిది. అలాగే మల్టీవిటమిన్స్ లైక్ విటమిన్ C, విటమిన్ E అండ్ B కాంప్లెక్స్ విటమిన్స్, అలాగే ఐరన్, క్రోమియం సెలీనియం ఇవన్నీ ఉండే ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే మనకి యూస్ఫుల్. మయోఐనోసిటాల్ అనేది PCOSలో ఉన్న వాళ్ళకి మెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మనకి 2000 to 4000 mg per day అవసరం అవుతుంది. ఇవి సప్లిమెంట్స్. వీటితో పాటు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే లైక్ మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఏ ప్రాబ్లం ఉంది, అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఏ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి అకార్డింగ్లీ అవి కూడా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇవన్నిటితో రెస్పాండ్ అవ్వని వాళ్ళకి హార్మోనల్ టెస్ట్ చేసి అవసరమైతే ఇంజెక్షన్స్ కానీ హార్మోన్ టాబ్లెట్స్ కానీ యూజ్ చేయాల్సి వస్తుంది.